న్యూస్. ఒడిశాలోని నైని బ్లాక్ బొగ్గుని వ్యవహారం రాష్ట్ర మంత్రివర్గంలో పెట్టిన చిచ్చు ఇంకా చల్లారలేదా? టెండర్ నోటిఫికేషన్ ను సింగరేణి కాంగ్రెస్ రద్దు చేసిన ప్రభుత్వ పెద్దల మధ్య వైరం మాత్రం పెరుగుతూనే ఉందా? నైనిలోని అవినీతి బొగ్గు మనిషి దళిత ఉప ముఖ్యమంత్రికి పూసి ఆయన్ను మంత్రివర్గం నుంచి సాగనంపేందుకు ముఖ్య నేత పావులు కదుపుతున్నారా? దీనికి ప్రభుత్వ వర్గాల నుంచి అవును అనే సమాధానమే వినిపిస్తుంది. పైగా ముఖ్య నేత తన ప్రతిపాదనను ఢిల్లీ పెద్దలకు వివరించేందుకు ఒక దూతను పంపినట్టు చెప్పుకుంటున్నారు. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణలో కేబినెట్ విస్తరణపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించనుందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ కేబినెట్ లో 18 మందికి అవకాశం ఉండగా ప్రస్తుతం 16 మంది మంత్రులు మాత్రమే ఉన్నారు. మరో 2 బెర్తులు 2.5 ఏళ్లుగా ఖాళీగా ఉన్నాయి. తమకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్న ఎమ్మెల్యేలకు ఆ 2 ఖాళీలను చూపించి చల్లబరుస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ కంటే పునర్వ్యవస్థీకరణ చేయటమే మేలు అని కాంగ్రెస్ అధిష్టానం అనుకుంటుందట. తన మాట చెల్లుబాటు కావడానికి ఇదే మంచి సమయమని ముఖ్య నేత భావిస్తున్నట్టు సమాచారం. విస్తరణ కాకుండా తన మార్కు ప్రక్షాళన చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. కేరళలో ముఖ్య పదవి ఆశించి భంగపడ్డ తన మార్గదర్శిని అస్త్రంగా ప్రయోగించి తాను అనుకున్నది సాధించేలా పావులు కదుపుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే ఆయనకు ఏఐసీసీలో పలుకుబడి ఉండగా తాజా పరిణామాలతో ఆయనపై జాలి కూడా పెరిగిందని, ఆయన చెప్తే ఖచ్చితంగా పని అవుతుందని ముఖ్య నేత భావిస్తున్నారట. 2034 వరకు తానే సీఎంగా ఉంటానని కలలు కంటున్న ముఖ్య నేతకు అసలు కాంగ్రెస్ నేతలు ప్రధాన అడ్డంకిగా మారినట్టు కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నారు. ప్రధానంగా సీనియర్ మంత్రులు ఆయన మాటలు లెక్క చేయడం లేదని ప్రచారం జరుగుతుంది. వీళ్లలో కనీసం 2 మంత్రులను తప్పించగలిగితే తన ఆధిపత్యానికి తిరిగి ఉండదని ముఖ్య నేత భావిస్తున్నారట. మరోవైపు మంత్రి పదవులు ఆశించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, పి రామ్మోహన్ రెడ్డి, పి సుదర్శన్ రెడ్డి, బాలు నాయక్, రామచంద్ర నాయక్, ప్రేమ్ సాగర్ రావు, మదన్ మోహన్ రావు, మహేష్ కుమార్ గౌడ్, అధ్యక్షుడు గడ్డం ప్రసాద్ కుమార్, విజయశాంతి తదితరులు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఉన్నది 2 బెర్తులు కాబట్టి ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కనీసం 2 బయటకు పంపాలని ముఖ్య నేత ప్రతిపాదించినట్టు తెలిసింది. ఇందుకోసం అవినీతి శాఖల నిర్వహణలో వైఫల్య ముద్ర వేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ మేరకు సీనియర్ కాంగ్రెస్ నేత దళిత మంత్రిని టార్గెట్ చేసినట్టు తెలిసింది. నైని బొగ్గు గన్లపై వచ్చిన ఆరోపణలను అడ్డుపెట్టుకుని మంత్రివర్గం నుంచి తప్పించేందుకు ప్రతిపాదన సిద్ధం చేసినట్టు తెలిసింది. సింగరేణి మీద తన బామర్ది ఆధిపత్యాన్ని కట్టడి చేస్తున్నాడనే ఆగ్రహంతో పాటు ఆయన మీద ఇప్పటికే ఉన్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో సులువుగా వేటు వేయించవచ్చని ఆలోచిస్తున్నారట. కాంట్రాక్టు బిల్లుల చెల్లింపులో 20% కమిషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణలు గతంలోనే ఉన్నాయని, అదే డబ్బును సింగరేణి ఆధారిత పనుల్లో పెట్టుబడులు పెడుతున్నారంటూ ఆయనపై పూర్తి స్థాయి విజిలెన్స్ నివేదిక రూపొందించి అధిష్టానం ముందు పెట్టినట్టు తెలిసిందే. గతంలో సెక్రటరియట్ లోని ఆయన ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు చేసిన ధర్నాలు, ప్రస్తుతం ఆయన ఛాంబర్ వద్దకు సాధారణ ప్రజలు వెళ్లడానికి వీలు లేకుండా ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, నైని బొగ్గు గని వ్యవహారం, టెండర్ నోటిఫికేషన్ రద్దు చేయడం తదితర వివరాల నివేదికలు పొందుపరిచినట్టు తెలిసింది. ఆయన్ను తప్పించగలిగితే అసలు కాంగ్రెస్ నేతలను అదుపులో పెట్టవచ్చని ముఖ్య నేత ఆలోచించినట్టు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరోసారి ఇంధన ధరల షాక్ తగిలింది. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. గత 5 రోజుల్లోనే ఇది 2వ పెంపు కావడం గమనార్హం. ఇప్పటికే గత శుక్రవారం పెట్రోల్ పై లీటర్కు 3.14, డీజిల్ పై 3.11 రూపాయలు పెరగగా తాజాగా మరోసారి ధరలు పెరిగాయి. ఈసారి పెట్రోల్, డీజిల్ పై అదనంగా 90 పైసలు చొప్పున పెరిగింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఈ రోజు ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర లీటర్కు 110.88 రూపాయలకు చేరుకోగా డీజిల్ ధర 98.99కి చేరింది. వరుసగా ఇంధన ధరలు పెరుగుతుండటంతో సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రోజు వాహనాలు ఉపయోగించే ఉద్యోగులు, వ్యాపారులు, ఆటో డ్రైవర్లపై ఈ భారం తీవ్రంగా పడుతోంది. ఇక వరంగల్ జిల్లాలో కూడా ఇంధన ధరలు భారీగా పెరిగాయి. నిన్నటి వరకు డీజిల్ ధర 98.44 ఉండగా ఈ రోజు అది 99.44కు చేరింది. అలాగే పెట్రోల్ ధర నిన్న 110.32 ఉండగా నేడు 111.30కు పెరిగింది. ఒక్క రోజులోనే దాదాపు రూపాయి పెరగడంతో వాహనదారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల మార్పులు, రాష్ట్ర పన్నులు, రవాణా ఖర్చులు వంటి కారణాల వల్లే ఇంధన ధరలు పెరుగుతున్నాయని ఆయిల్ కంపెనీలు చెబుతున్నాయి. అయితే వరుస పెరుగుదలతో సామాన్య ప్రజల జీవన వ్యయం మరింత భారంగా మారుతోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన సమయంలో ఇంధన ధరల పెంపు మరో దెబ్బగా మారిందని ప్రజలు అంటున్నారు. రైతులకు అదిరే తీపి కబురు. పంట సాగుకు పెట్టుబడి కావాలా? కూతురి పెళ్లికి, పిల్లల పై చదువులకు చేతిలో డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకు బంపర్ ఆఫర్. వ్యవసాయం, ఇతర అనుబంధ రంగాల కోసం రైతన్నలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు బ్యాంకులు భారీ రుణ సదుపాయాన్ని తీసుకువచ్చాయి.
అర్హత ఉన్న రైతులకు గరిష్టంగా 10 కోట్ల రూపాయల వరకు ఆర్థిక సాయం అందించేందుకు సిద్ధమయ్యాయి. దేశంలోనే అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ రైతుల కోసం అదిరే స్కీమ్ అందిస్తోంది. కిసాన్ సమృద్ధి యోజన పేరుతో అన్నదాతలకు రుణ సదుపాయం కల్పిస్తోంది. ఈ పథకం గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఈ రుణాలను ప్రధానంగా 3 అవసరాలకు అందిస్తారు. వ్యవసాయం, దానికి సంబంధించిన అనుబంధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఈ నిధులను వాడుకోవచ్చు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు నిర్మించుకోవడానికి, కుటుంబంలో పెళ్లిళ్లు, ఇతర మతపరమైన కుటుంబ శుభకార్యాల ఖర్చులకు కూడా ఈ డబ్బును వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. ఈ రుణాలను దరఖాస్తు చేసుకునే రైతుల పేరిట సొంత వ్యవసాయ భూమి ఉండడం తప్పనిసరి. గత 2 ఏళ్లుగా బ్యాంకుల్లో క్రమం తప్పకుండా రుణాలు చెల్లిస్తూ ఎలాంటి మొండి బకాయిలు లేని రైతులు మాత్రమే దీనికి అర్హులు. ఇతర బ్యాంకుల్లో 2 ఏళ్ల పాటు మంచి ట్రాక్ రికార్డు ఉన్న కొత్త రైతులు కూడా ఈ స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు. వ్యవసాయ భూమి ఒకరికంటే ఎక్కువ మంది పేరు మీద ఉంటే అందరూ కలిసి సంయుక్తంగా లేదా విడివిడిగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఆ భూమిపై ఎలాంటి ఆస్తి వివాదాలు లేవని డిక్లరేషన్ ఇవ్వాలి. బ్యాంకుల్లో మంచి డిపాజిట్లు ఉన్న కొత్త రైతులకు ట్రాక్ రికార్డు నిబంధనల నుంచి ప్రత్యేక మినహాయింపు లభిస్తుంది. అర్హులైన రైతులకు గరిష్టంగా 10 కోట్ల వరకు లోన్ మంజూరు చేస్తారు. ఇందులో కనీసం 70% నిధులను కేవలం వ్యవసాయ ఉత్పత్తి పనులకే వాడాలి. మిగిలిన 20% లేదా 5 లక్షలు వ్యక్తిగత అవసరాలకు వాడుకోవచ్చు. ఇందులో ఇళ్ల నిర్మాణానికి 3 లక్షలు, పెళ్లిళ్లు లాంటి ఖర్చులకు 2 లక్షలు కేటాయించారు. అయితే అసలు ఎంత రుణం ఇవ్వాలనేది 2 అంశాల ఆధారంగా బ్యాంకులు నిర్ణయిస్తాయి. దరఖాస్తుదారుడి గత 2 ఏళ్ల సగటు ఆదాయానికి 5 రెట్లు మొత్తం లేదా తాకట్టు పెట్టిన భూమి విలువలో 50% నిధులు. ఈ రెండింటిలో ఏది తక్కువైతే ఆ మొత్తాన్ని తుది రుణంగా లెక్క కట్టి రైతుల చేతికి అందిస్తారు. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించేందుకు వేర్వేరు గడువులు విధించారు. ప్రధాన వ్యవసాయ పనులైతే గరిష్టంగా 9 ఏళ్లలోపు, అనుబంధ రంగాలకైతే 7 ఏళ్లలోపు అప్పు తీర్చాలి. ఇళ్ల నిర్మాణానికి తీసుకునే రుణాలను 1 సంవత్సరం గ్రేస్ పీరియడ్ తో కలిపి మొత్తం 9 ఏళ్ల సమయం ఇస్తారు. అలాగే క్యాష్, క్రెడిట్, వర్కింగ్ క్యాపిటల్ బకాయిలను 12 నుంచి 18 నెలలలోపు చెల్లించాలి. ఈ భారీ రుణాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి వడ్డీ రాయితీ, క్యాపిటల్ సబ్సిడీ లభించదు. నిధులతో కొనుగోలు చేసిన ఆస్తులను బ్యాంకులకు ప్రైమరీ సెక్యూరిటీ కింద తాకట్టు పెట్టాలి. దానికి అదనంగా తీసుకున్న రుణానికి 200% విలువైన ఆస్తిని లేదా 100% లిక్విడ్ సెక్యూరిటీని షూరిటీగా చూపించడం తప్పనిసరి. తెలంగాణలో మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కీలక అడుగు వేస్తుంది. ఒక్కో కుటుంబానికి 5 లక్షల రూపాయల జీవిత బీమా కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేయనుంది. ఈ క్రమంలోనే ఈ కొత్త పథకానికి సంబంధించిన విధి విధానాలు, ఇతర అంశాలను ఖరారు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ రేపు భేటీ కానుంది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలు కొత్త పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో పథకానికి శ్రీకారం చుట్టేందుకు చర్యలు చేపట్టింది. త్వరలోనే రాష్ట్రంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఏడాది బడ్జెట్ సందర్భంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించిన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పథకాన్ని అమలు చేసేందుకు మంగళవారం మంత్రివర్గ ఉపసంఘం సమావేశం కానుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ చర్చించనుంది. ఈ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన ప్రతి కుటుంబానికి 5 లక్షల జీవిత బీమాను కల్పించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం అమలుకు సంబంధించి మంగళవారం రోజున మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయ్యి చర్చించి దానికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయనున్నారు. ఏదైనా అనుకోని ప్రమాదం లేదా విపత్తు జరిగి కుటుంబాన్ని నడిపించే యజమాని చనిపోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడకుండా ఉండేందుకు ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఈ పథకానికి అర్హుల ఎంపికకు సంబంధించి విధి విధానాలు, అర్హతలు, నిబంధనలను ఖరారు చేసేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కేబినెట్ సబ్ కమిటీని నియమించగా తాజాగా మంత్రుల బృందం సమావేశమై చర్చించనున్నారు. జగిత్యాల జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ నిర్వహించిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు, స్థలాల కేటాయింపులో జరుగుతున్న రాజకీయాలపై ఆయన ఘాటుగా స్పందించారు. కనెక్టివిటీ అందరికీ అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతోనే కేంద్రీయ విద్యాలయానికి చల్గల్లో ప్రతిపాదనలు పెట్టామని అరవింద్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఇలాంటి స్కూళ్లకు 5 నుండి 10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తుంటే జగిత్యాల ఎమ్మెల్యే మాత్రం కేవలం 2 ఎకరాలు మాత్రమే ఇప్పించారని మండిపడ్డారు. ఈ ప్రతిపాదన ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుందని తెలిసి కూడా ఎమ్మెల్యే కావాలని ఇలా చేశారని ఆరోపించారు. స్థలం ఇంకా ఖరారు కాకముందే టెండర్లు, బడ్జెట్ ఎలా ఫైనల్ అయ్యాయో ప్రజలు ఆలోచించాలని కోరారు. ఎమ్మెల్యే అహంకారం, అడ్డంకుల వల్లే విద్యార్థులకు ఒక విద్యా సంవత్సరం వృధా అయిందని, 2 ఏళ్లు ఆలస్యమైనా మంచి స్థలంలోనే స్కూల్ ఏర్పాటు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక స్థితిగతులు, నిధుల లభ్యతపై ఎంపీ అరవింద్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి నిధులు అడుక్కుంటున్నాడని, అసలు ఆయన దగ్గర రాష్ట్ర అభివృద్ధికి పైసలు ఎక్కడవని ప్రశ్నించారు. రేవంత్ సీఎం కాకముందు ఉన్న ఆస్తుల కంటే తనకే ఎక్కువ ఆస్తులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు కనీస బుద్ధి లేదని విమర్శిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కనీస వసతులు కూడా కల్పించలేకపోయిందని ఆరోపించారు. జగిత్యాల ప్రజలు నీ ఎమ్మెల్యే ఎంత పెద్ద జోకరో మళ్ళోసారి నిరూపించుకున్నాడు.
జస్ట్ గంట కింద ప్రెస్ మీట్ చేసుకొని ఇప్పుడే వచ్చే లోపల ఆల్టర్నేట్ ల్యాండ్ మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరకు పోయి 2 ఎకరాలు చెలగల్ల బాగా కాస్ట్లీ ల్యాండ్ అని చెప్పి 2 ఎకరాలు ఇస్తున్నాము అని చెప్పి ఇలా అయ్యా జాగిరి ఇచ్చినట్టు చెప్పిండు కదా. బాగా కాస్ట్లీ ల్యాండ్ లో పిల్లలు చదువుకోవద్దా, గరీబులు ఎంప్లాయీస్ పిల్లలు చదువుకోవద్దా, గరీబుల పిల్లలు చదువుకోవద్దా ఏమే? ఇప్పుడు ప్రెస్ మీట్లో పెట్టి 2 ఎకరాల స్థలము కేంద్రీయ విద్యాలయ సంఘటన ఒప్పుకోదు, కనీసం 5 ఎకరాలు ఉండాలి అని చెప్పి ఇటు వచ్చిన అప్పుడే కలెక్టర్ కి రాసిండు నీ జోకర్. ఆల్టర్నేట్ ల్యాండ్ డబల్ బెడ్రూమ్ వెనకాల ఐటీఐ ఉందాడ అక్కడ ఇవ్వమని చెప్పి అప్పుడే రాసిండు. నేను కేంద్రీయ విద్యాలయ సంఘటన నేను ఎంపీని, నేను రిజెక్ట్ అవుతుంది అని చెప్పిన. రిజెక్ట్ అయిందా? నువ్వు ప్రపోజల్ పంపినావా? జగిత్యాల ప్రజలు గమనించాలి, ఈయనకి ఇక్కడ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నాయి, ఈయన సొంత ల్యాండ్లు ఉన్నాయా, అలా చుట్టాల ల్యాండ్లు ఉన్నాయా, ఇదంతా ఫస్ట్ నుంచి ఈయనే పెట్టాలి కేంద్రీయ విద్యాలయం. ఆడ డంప్ యార్డ్ ఉంది, కంపు కొడుతుంది ఐటీఐ వాళ్ళు ధర్నాలు చేస్తా ఉంటే ఇంతకు ముందు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్ద ఇష్యూస్ అయినాయి. ఆ కంపులో తీసుకపోయి కేంద్రీయ విద్యాలయం పిల్లల్ని పెడతావు, నీ జాగాలు ఉన్నాయన్నాడు. సిగ్గుండాలే సంజయ్ కుమార్. చెల్గల్ ల్యాండ్ కాస్ట్లీ అయితే ఇవా కేంద్రీయ విద్యాలయానికి పిల్లలు చదువుకుంటానికి? నీ అయ్య జాగిరి మీ తాత సంపాదించినట్టు. మర్యాద చెప్తున్నా, ఇది మళ్ళీ రిజెక్ట్ అవుతుందండి. జగిత్యాలు ప్రజలు ఆల్రెడీ ఒక 1 అకాడమిక్ ఇయర్ పోయింది, 2వది కూడా పోతుంది. ఇటువంటి ఎమ్మెల్యేని తక్షణం ఎంత తొందరగా తన్ని బయటకు వెళ్ళకూడితే అంత మంచిది. కలెక్టర్ కూడా చెప్తున్నాను నేను, అక్కడ డంప్ యార్డ్ కంపు ఉన్నది, దానికి ఒక చరిత్ర ఉంది. ఆ డంప్ యార్డ్కి ధర్నాలైనాయి, అక్కడ తీసుకుపోయి మళ్ళీ కేంద్రీయ విద్యాలయం పెట్టుకుంటారు. చెలగల్లా స్ట్రైట్ ఫార్వర్డ్ బిట్వీన్ 5 to 10 acres ఇమీడియట్లీ ప్రపోజల్ తయారు చేసి కేంద్రీయ విద్యాలయానికి పంపండి. ఇవన్నీ పనికిమాల ఈగోల మీద ఓ కళ్ళ డాక్టర్. దేశ ప్రజలకు ధరల పోటు తప్పేలా లేదు. వంట నూనెల ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి కారణం కేంద్రం తీసుకోబోయే నిర్ణయమే. వంట నూనెలపై దిగుమతి సుంకాలను పెంచే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తోందని సమాచారం. స్థానిక రైతులకు మద్దతు ఇవ్వడం, రూపాయిపై ఒత్తిడిని తగ్గించడం కోసం వంట నూనెలపై దిగుమతి సుంకాలను పెంచే ప్రతిపాదనను భారత ప్రభుత్వం పరిశీలిస్తోంది. వంట నూనెలపై అధిక దిగుమతి పన్నులు రైతులు తమ పంటలకు మెరుగైన ధరలు పొందేందుకు సహాయపడతాయా, అలాగే భారీ సరుకుల దిగుమతితో ముడిపడి ఉన్న విదేశీ మారక ద్రవ్య ప్రవాహాలను అరికట్టగలవా అనే విషయాన్ని అధికారులు సీరియస్ గా పరిశీలిస్తున్నారు. ఈ ఏడాది ఆసియాలో రూపాయి అత్యంత బలహీనమైన కరెన్సీగా కొనసాగుతోంది. వంట నూనెలు, ఎరువులు, బంగారం, ముడి చమురు వంటి దిగుమతి చేసుకునే వస్తువులపై ఆధారపడడాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న తరుణంలో ఈ చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల ప్రారంభంలో వంట నూనెతో సహా దిగుమతి చేసుకునే వస్తువులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. అంతేకాదు, అనవసరమైన దిగుమతులను అరికట్టేందుకు గత వారం బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని 15% పెంచిన సంగతి తెలిసిందే. భారతదేశం తన వంట నూనె అవసరాల్లో దాదాపు 60% దిగుమతి చేసుకుంటుంది. తద్వారా ప్రపంచంలోనే వంట నూనెల అతిపెద్ద కొనుగోలుదారుగా ఉంది. దిగుమతి సుంకాలలో ఏ పెరుగుదల అయినా ప్రధానంగా ఇండోనేషియా, మలేషియా, అర్జెంటీనా, బ్రెజిల్, రష్యా, యుక్రెయిన్ నుండి దిగుమతి అయ్యే పామాయిల్, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెల రవాణాను ప్రభావితం చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు వేగంగా పెరిగిపోతున్న తరుణంలో ఈ ప్రతిపాదన కూడా వచ్చింది. ఇరాన్ సంఘర్షణ సరఫరా గొలుసులకు అంతరాయం కలిగించి వంట నూనెలు, ధాన్యాలు, మాంసం ఉత్పత్తుల ధరలను పెంచింది. ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే వంట నూనె అయిన పామాయిల్ సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి సుమారు 12% పెరిగింది. పెరుగుతున్న ఇంధన వ్యయాలను భర్తీ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇండోనేషియా, మలేషియాలో బయోఫ్యూయల్ ఉత్పత్తి పెరగడం కూడా ఈ పెరుగుదలకు పాక్షికంగా కారణమైంది. అయితే దిగుమతి సుంకాలను పెంచడానికి భారత్ తీసుకోబోయే చర్య కొనుగోళ్లను నెమ్మదింపజేసి ఇటీవలి ధరల పెరుగుదలను అదుపు చేయగలదు. కాగా దిగుమతి సుంకాల పెంపుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. దేశీయ ధరలను తగ్గించి ప్రాసెసర్లకు ఉపశమనం కల్పించే ప్రయత్నంలో భాగంగా గత సంవత్సరం ముడి ఫామ్, సోయాబీన్, సన్ఫ్లవర్ నూనెలపై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని 20% నుండి 10% తగ్గించింది కేంద్రం. సుంకం తగ్గింపు వల్ల కలిగే ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని పరిశ్రమను కోరింది ప్రభుత్వం. ఇదిలా ఉండగా పెరుగుతున్న ముడి చమురు ధరల ఒత్తిడి కారణంగా భారత రూపాయి మరింత బలహీనపడి సోమవారం అమెరికా డాలర్తో పోలిస్తే 96.35 వద్ద రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కీలక ప్రకటన చేశారు. జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. జూన్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామని ప్రకటించారు. మిర్యాలగూడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సంక్షేమ పథకాలను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తోందని చెప్పారు. అలానే గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో కొత్తగా ఎలాంటి పింఛన్లు మంజూరు చేయలేదని తెలిపారు.
ప్రస్తుతం తెలంగాణలో 42 లక్షల మందికి పైగా ప్రజలకి చేయూత అవసర పింఛన్లు ఇస్తున్నామన్నారు. ఇప్పుడు వీటికి అదనంగా దాదాపు 2 లక్షల మంది కొత్త లబ్ధిదారులకు జూన్ 2 నుంచి పింఛన్ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు మంత్రి ప్రకటించారు. వీరు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీతా కార్మికులు, HIV బాధితులు, దివ్యాంగుల వంటి వివిధ వర్గాలకు వర్తిస్తాయి. ప్రస్తుతం పింఛన్ లబ్ధిదారులకు నెలకు 2016 లభిస్తుండగా దివ్యాంగులకు 4016 చొప్పున పింఛన్ ఇస్తున్నారు. అయితే కొత్త పింఛన్లు మంజూరు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా సవాల్తో కూడుకున్న విషయంగా మారిందన్నారు మంత్రి వివేక్. తమ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నందున ఖజానా మీద ఆర్థిక భారం పెరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా 12 లక్షలకు పైగా పింఛన్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. కేవలం అర్హులైన లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేయడానికి వీలుగా దరఖాస్తులను నిశితంగా పరిశీలించి వడపోత చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే అండ్ 24 న్యూస్.